హలో ఆల్, వెల్కమ్ టు దాసరి ఫుడ్. ఈరోజు మనం ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. నేను ముందుగా శనగపప్పుని ఒక అర్ధగంట నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొన్ని నీళ్ళు పోసుకొని అవి వేడయ్యే లోపల మనం పక్కన పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళల్లో పచ్చిమిరపకాయలు మరియు కాస్త జీలకర్ర, ఇంకా దీంట్లో మనం స్పైస్ ఉండదు, ఇది చప్పగా ఉంటుంది. సో మనం పచ్చిమిరపకాయలే ఆప్షనల్, కానీ నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. సో చూసేసుకోండి. అండ్ కొంచెం ఉప్పు, అండ్ మనం పెట్టుకున్న శనగపప్పు, ఇవన్నీ వేసుకొని నీళ్ళు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. దీనికోసం మనం బియ్యపు నూక వాడుతున్నాం. చూస్తున్నట్టయితే నీళ్ళు మరిగే. ఇప్పుడు బియ్యపు నూక వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా ఉండలేకుండా కలిపేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం కట్టేసే ముందు నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన మిశ్రమం రెడీ అయింది కదా. పక్కన ఒక డబ్బాలో చల్లటి నీరు తీసుకొని మన చెయ్యి చల్లటి నీళ్ళలో ముంచి నేను చూపిస్తున్నట్టుగా కొంచెం ముద్దను చేతిలోకి తీసుకుని దాన్ని మెల్లగా అలా తిప్పుకుంటూ ఉండలుగా కట్టుకోవాలి. ఇలా చూపించినట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న దాన్ని ఒక చిల్లుల గిన్నెలో కానీ, చిల్లుల గిన్నె లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో కానీ పెట్టుకోవచ్చు. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చల్లటి నీళ్ళల్లో వేళ్ళు ముంచి మెల్లగా కొంచెం ముద్దను చేతిలోకి తీసుకుని దాన్ని ఉండల్లా కట్టుకోవాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి. ఇవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఒక బాండీలో నీళ్ళు తీసుకుని అవి మనం ఇడ్లీలు ఎలా అయితే ఆవిరికి పెడతామో అలాగా నీళ్ళు వేడైన తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆ చిల్లుల గిన్నెని ఆ వేడి నీళ్ళ మీద చూపించినట్టుగా ప్లేస్ చేసుకుని దాని మీద మనం మూత పెట్టుకోవాలి. ఇది అయ్యే లోపల ఒక్కసారి మాకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా ఒక 10 minutes అవ్వగానే ఆవిరికి ఉడికిపోతాయి. ఇదిగోండి, మన ఉండ్రాలు రెడీ. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి చెప్పండి.